అందరికీ నమస్కారం. నేను మీ కీర్తి. ఇవాళ ఏం చేసి చూపిస్తానంటే మనందరికీ ఎంతో ఇష్టమైన బోండాలు అనమాట. చాలా బాగుంటాయి. బండి మీద లాగానే మనము బయట హోటల్కి పోయినప్పుడు మన కళ్ళన్నీ బోండాల మీదే ఉంటాయి. అబ్బా బయట ఎంత బాగుంటాయి బోండాలు, తిందాం అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, అయ్యో బయట ఆయిల్ ఫుడ్ కదా, ఏం తిందాం అనిపిస్తాయి. టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ బయట ఫుడ్ ఆయిల్ అనిపిస్తుంది కదా మనకు కూడా ఒకసారి. అట్లా కాకుండా మీరు కూడా ఇంట్లో వేసుకొని తినడం సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా మంచి గుల్లవారినట్టు వస్తాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ పోరగాళ్ళకు మీ ఇంటిలోకి చేసి పెట్టండి. వాళ్ళు కూడా మస్తు ఖుషి అవుతారు. అబ్బా మా అమ్మ ఎంత మంచి చేసింది అంటారు. సరేనా? దానికన్నా ముందుగా మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దోస్తులతోని మీ చుట్టాలతోని మీ కాందాలు అందరితో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు వంట ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి ఎట్లా వచ్చింది. వీడియో చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని చెప్పేసి అన్న ఒక లైక్ చేయండి. ఇప్పుడు వంట ఎట్లయితేమో చూద్దాం పండి. చేసుకొని ముందుగా మనకు బౌల్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, సగం కప్పు పెరుగు వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా చిన్న స్పూన్తో వంట సోడా వేసుకొని జీలకర్ర, పెరుగు, నూనె, సాల్ట్ అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే మనకు అన్నీ మంచిగా కలుస్తాయి. పెరుగు కూడా మనకి కొంచెం ఇట్లా పొంగినట్టు అవుతుంది అన్నమాట. అట్లా కలుపుకుంటే ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం వీటిని. తర్వాత ఇందులో 3 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని పెరుగు అన్నీ మంచిగా కలిసేటట్టు పిండి కలిసేటట్టు ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత మనం ఈ చేతితోనే కలుపుకోవాలి. చేతితో కలిపితే మనకు పిండి మంచిగా కలుస్తుంది. బోండాలకి ఏంటంటే మనం పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే మనకు బోండాలు అంత మంచిగా వస్తాయన్నమాట. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి పోసేసామనుకో మనకు పిండి పలస అయిపోతుంది కదా. పిండి పలస అయిపోయింది మళ్ళీ పిండి వేసామనుకో మనం ఇందాక వేసిన ఐటమ్స్ అన్నీ సరిపోవు కదా, పెరుగు అవన్నీ. అందుకని అప్పుడు సప్ప పడిపోతాయి అన్నమాట మనకు బోండాలు. మనం వాటర్ ఒకటేసారి ఎక్కువ వేయకుండా నిదానంగా చూసుకుంటూ కొన్ని వేసుకోవాలి. మనకు బోండాలకు పిండి ఎట్లుంటుంది అంటే మనము చేతి పిడికిలు బిగించినప్పుడు వేళ్ళతోటి పిండి వేళ్ళ మధ్యలోంచి ఇట్లా రౌండ్గా బయటికి రావాలి. ఇట్లా గట్టిగా మరీ మెత్తగా అయిపోయి ఒకటేసారి పడిపోకుండా కొంచెం స్లోగా నిదానంగా రౌండ్ షేప్లో వస్తే మనకు పిండి మంచిగా ఉన్నట్టు. మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు బోండాలు మంచిగా రౌండ్గా వస్తాయి. లేదంటే రౌండ్గా రావన్నమాట. బోండా టేస్ట్ వస్తుంది, రౌండ్గా రావన్నమాట. పల్స ఎక్కువైతే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లా పైనకి కిందకి వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మనం రేపు పొద్దుగాల చేయాలంటే రాత్రి నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం అప్పుడే చేసుకుంటాము టిఫిన్ కంటే ఒక హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని నానబెట్టుకుని తర్వాత వేసుకోవచ్చు. లేదంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని మంచిగా నానబెట్టుకోవాలి. నేనేం చేసినంటే రాత్రి పిండి తడిపి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న తీసిన అనమాట. మీరు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని అయినా కూడా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 2 నిమిషాలని ఇట్లా పైకి కిందకి వేసుకొని కలుపుకుంటే మనకి ఏమవుతుందంటే పిండి లోపలికి గాలి పోయి మనకు మంచిగా ఇట్లా లోపల గుల్లవారినట్టు ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. పిండి కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇట్లా పైన కిందకి వేసుకోవడం వల్ల. కనీసం 2 నిమిషాలు అట్లా పైన కిందకి వేసుకొని కలుపుకుంటే మంచిగా వస్తాయి మనకు బోండాలు. తర్వాత మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలంటే బోండాలు ఎట్లా వేసుకోవాలో ఫస్ట్ చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని, ఆయిల్ అయినా లేదంటే వాటర్ అయినా రాసుకోవచ్చు. ఇట్లా చేతిలోకి పిండి తీసుకొని ఇట్లా మధ్యలోంచి ఇట్లా బయట కింద పట్టేట్టు ఆయిల్ పట్టేట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు అట్లా వేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకు మంచిగా వస్తాయి. మనము ఆయిల్లో వేసే ముందు ఒక 2 నిమిషాలు ప్రాక్టీస్ చేసినామంటే వస్తాయి. మనము బోండాలు వేసుకునేటప్పుడు ఆయిల్ కూడా ఎంత కాలిందని టెస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం పిండిని ఆయిల్లో వేసినప్పుడు ఏం చేయాలంటే వేసిన వెంటనే మనకు బోండా అనేది పైకి రావాలన్నమాట. వేసిన వెంటనే సెకండ్స్లో అక్కడే దానికి కింద బాండి కత్తుకుందనుకో మనకు ఆయిల్ కాగనట్టు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు బోండా అయితే సెకండ్స్లో పైకి వస్తుందో అప్పుడు ఆయిల్ కాగినట్టు అప్పుడు మనం బోండాలు వేసుకోవాలన్నమాట.
ఈసారి వచ్చేసి తొందరగానే. ఇప్పుడు ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా ఆగిపోయినట్టు, మనం ఇందాక ప్రాక్టీస్ చేసినట్టు అట్లనే ఆయిల్లో కూడా వేసేయాలి మనం బోండాలు. చూసుకొని వేసుకోండి, చిట్లే అవకాశం ఉంటుంది. మన ఆయిల్ కదా, వేడి వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని నిదానంగా వేసుకోండి, చేతి కాల్చుకోకుండా. ఇట్లా మనం బోండా వేయగానే ఇట్లా పైకి రావాలన్నమాట. అడుక్కునే ఉండిపోతే ఏమవుతుందంటే బోండా మనకు సరిగ్గా కాలదన్నమాట, రౌండ్ షేప్లో కూడా రాదు. ఇట్లా మనం బోండాలు ఒక్కొక్కటి అతుక్కుంటే ఏం చేయాలంటే, మనము చిల్లుల గరిటెతో ఏం చేయాలంటే విడదీయాలి వాటిని. ఇట్లా విడగొట్టుకుంటూ పైనకి కిందకి వేసుకుంటూ పైన కింద మంచి కాల్చేటట్టు కాల్చుకోవాలన్నమాట. మనకు బోండాలు అనేది మొత్తం రౌండ్ సర్కిల్లో వస్తే బాగుంటాయి. చుట్టూ మొత్తం ఈవెన్గా ఒకటే కలర్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది. అట్లా వచ్చే వరకు కాల్చుకోండి, బాగుంటుంది. ఒక దగ్గర కాలినట్టు ఉంటే ఏమవుతుందంటే మనకు బాగోదన్నమాట. మంచిగా స్పూన్తో కిందకి పైనకి వేసుకుంటే రెండు వైపులు సమానంగా మంచిగా కాలుతుంది అన్నమాట. ఇట్లా చిల్ల గరిటతో బోండాలను నూనె లోపలికి కొత్తుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు నూనె పైనకు వస్తుంది కాబట్టి మంచిగా కాలుతాయి అన్నమాట. కాల్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బోండాలకి. మనం ఎంత మంచిగా కాల్చుకుంటే బోండాలు కూడా అంత మంచి టేస్ట్లో వస్తాయి. బోండాలకి బాగా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ప్రాక్టీస్ ఉంటే మనకు మంచిగా వస్తాయి. మనం ఏం చేయాలంటే పిండి కలిపినాక ఒక 2-3 నిమిషాలైనా ఇట్లా ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో, ఏం లే 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తాయి మంచిగా రౌండ్ షేప్లో. మనము బోండాలకు ఆయిల్ ఎట్లుండాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అప్పుడు నువ్వు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బోండాలు వేస్తాం కదా, బోండాలు వేస్తున్నంతసేపు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత కొద్దిగా 20% కాలిన తర్వాత మనం బోండాలని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట బోండాలు కాల్చుకోవడానికి. అప్పుడు మనకు మంచి కాలుతాయి అన్నమాట బోండాలు. చూడండి, అన్ని సైడ్లో ఒకటే కలర్ వచ్చాయి మనకు మంచిగా బోండాలు. ఇట్లా చిల్లగడ్డతో పైనకి కిందకి అనుకుంటూ వాటిని ఆయిల్లో వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకు మంచి కలర్ వచ్చినాయి కదా బోండాలు, చాలా బాగుంటాయి. మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో తినొచ్చు. పల్లీల చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, ఏ చట్నీ బాగుంటే మీకు ఏ చట్నీ ఇష్టమైతే దాంతో తినండి. ఓకేనా? అందరు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక బోండాలు మంచిగా కాలిపోయినాయి, తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని తినేయడమే వేడి వేడి బోండా. చూసినందుకు ధన్యవాదాలు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకొని తినాలి కదా. చాలా ఈజీగా చేసి చూపించిన అనుకుంటున్నాను నేను. మీరు చెప్పుని కామెంట్లలో మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దోస్తులతోనే, మీ చుట్టాలతోనే, మీ అందరితో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. తప్పకుండా ట్రై చేసి మీ పోరగాళ్ళకు మింటోళ్ళకు పెట్టుండి, ఎందుకంటే వాళ్ళు కూడా మస్తు ఖుషి అవుతారు. సరేనా? బాయ్ మరి.